ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే, నేను సన్యాసిని, నేను సంసారిని, నేను గృహిణిని. ఆత్మజ్ఞానం నాకు కలగాలి అంటే ఏ సన్యాసం పుచ్చుకోవాలో, సుదూర ప్రాంతానికి వెళ్ళాలో, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలో, లేదా సర్వాన్ని కూడా త్యాగం చేసి వెళ్ళాలా అనేటువంటి యొక్క ధోరణి ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. తాను ఇన్ని బాధ్యతలని, ఇన్ని బరువులని మోస్తూ ఆత్మజ్ఞానానికి అసలు నేను అర్హుణ్ణి అవుతానా, అది సత్యమేనా, ఇది వదిలిపెట్టి వెళ్ళాలా, లేదా ఇది చేస్తూనే ఏం చెయ్యాలి, అటువంటి ప్రశ్న ఒకటి రమణ మహర్షుల వారు దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో అడుగుతున్నారు. నేను సంసారిని, మరి స్వరూప జ్ఞానానికి, ఆత్మజ్ఞానం పొందటానికి మరి నేనేం చేయలేకపోతున్నాను. శాస్త్రాలన్నీ త్యాగాన్ని సూచిస్తున్నాయి, ఘోషిస్తున్నాయి కదా, మరి నన్ను ఏం చేయమంటారు? దానికి మహర్షులు వారు ముక్తసరిగా చెబుతున్నారు. ఈ సంసారం సంసారం అంటున్నావే, అది ఎక్కడ ఉంది? నీ మనస్సులోనే కదా. నువ్వేమనుకుంటున్నావు? సంసారంలో నీవు ఉన్నావని. కాదు, నీలో సంసారం ఉంది. నీవు అనుకుంటేనే నీ సంసారము, ఈ జగత్తు, ఇతరులు గోచరిస్తారే తప్ప అనుకోకపోతే వాళ్ళు ఎక్కడున్నారు? ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు, అది ఎప్పుడైనా అది ఉన్నట్టు నీకు చెప్పిందా? అది సదా ఉన్నదా? చెప్పు మరి చూద్దాం. ఒకవేళ ఉందనే అనుకుందాం. మరి నీవు నిద్రపోయేటప్పుడు నీ దేహము ఈ జగత్తుతోటి నీవు నిద్రపోతున్నావా? లేదు కదా. ఇప్పుడు నువ్వు చూసేటటువంటి దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, అది అసత్యము, నశ్వరము, అది నిస్సారము కూడా. అందులో ఏదీ లేదు, ఉనికి లేదు. ముఖ్యంగా నీ సహజత్వము శాశ్వతమైంది. అదే నేను ఉన్నానన్నటువంటి ఎరుక. దాన్నే మనం అహం స్ఫురణ అని, ఉన్నదని, స్వరూప జ్ఞానమని, భగవంతుడని, ఒకటి కాదు గురువని, ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఉన్నది అది మాత్రమే. ఎప్పుడైతే అనాత్మని ఆత్మగా నీవు తలచకపోతే అదే కావాల్సింది. ఈ అజ్ఞానం ఎప్పుడైతే తల ఎత్తదో, తలపులు లేని మనస్సు, మరి అనాత్మ నష్టమైపోతుందిగా. సో నిజమైన త్యాగం అంటే ఇందాక అడిగావుగా, శాస్త్రాలన్నీ త్యాగాన్ని భూషిస్తుంది, ఘోషిస్తుంది, చెబుతుంది అని. ఏదో వస్తువులని, భార్యాబిడ్డలని, సంపదను, ఇళ్ళు వాకిళ్ళని, ఆస్తిపాస్తులని త్యాగం చేయటం కాదు. పొసెసర్ని, నాది అంటున్నావే, నాది అనేవాణ్ణి లేకుండా చెయ్యి. అదే నిజమైన త్యాగము. ఎప్పుడైతే ఈ పరిమితమైన ఈ నేను, మాయా నేను తల ఎత్తదో, నీకు వద్దన్నా
నీ సత్యత్వమే, ఉన్నానన్న ఎరుక మాత్రమే అది ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మహర్షుల వారిని కూడా కొన్ని వింత ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి, మీరు ఇల్లు వదిలి తిరువണ്ണామలై దాకా ఎందుకు ప్రయాణం చేసి అష్ట కష్టాలకు ఓర్చి వచ్చారు? ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ ఉన్నా కానీ మరి మీ సహజత్వంలోనే ఉంటారుగా, ఎందుకు వచ్చినట్లు అంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్న మరి సమంజసంగానే ఉంటుంది. దానికి ఏమన్నారో తెలుసా? ఇది నా ప్రారంధం. ఈ జన్మలో ప్రతివాని జీవితం వాని ప్రారంధానుసారంగా నిశ్చయిస్తుంది. నీకు ఆలోచన వచ్చి నిన్ను నడిపించేది ఏదో తెలుసా? నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంధమే. ప్రారంధం అందరికీ ఉంటుంది, పుట్టిన ప్రతి జీవికి ఉంటుంది ఆ ప్రారంధం. నా ప్రారంధం అట్లా ఉన్నది. అందుకని నేను ఇల్లు విడిచి ఇంత దూరం వచ్చాను. నీ ప్రారంధం మరొక విధంగా ఉండవచ్చు. ఎవరిది వారే ఈ మాయలు. తాను వచ్చారు కదా ఇక్కడికని చెప్పి అందరూ కూడా తిరువన్నామలై వెడితే ప్రయోజనం లేదు. ప్రార్థనలో ఉంటేనే వెళతారు, వస్తారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా ప్రవర్తిల్లాలి అనేది తాను తెచ్చుకున్న పిడికడు ప్రారంధమే నడిపిస్తుంది. ఈ దేహాన్ని కూడా రక్షిస్తుంది. మరి అయితే నా సంగతి ఏమిటి? నేను కూడా మీలాగే ఇల్లు వదిలిపెట్టి వచ్చేదే. అదే నీ ప్రార్థన అయి ఉంటే ఈ ప్రశ్న రాదు కదా. నీ ప్రార్థనలో లేదు ఇక్కడికి రావటం, ఉండటం అనేది. చూసిపోతావు, బాగానే ఉంది. ఇంతకీ మీరు అనేది నేను సంసారంలోనే ఉండి ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అన్నమాటేనా? మరి అయితే నాకు ఈ విషయం చెప్పండి. నాకు ఈ జీవితంలో అసలు ఆత్మలబ్ధి పొందుతానా లేదా? ఇంతకుముందే నీకు చెప్పా కదా, కొత్తగా ఏది రాదని. ఇప్పుడు కూడా నీవు అదేనని. నీవెప్పుడు ఆత్మవేను. ఆత్మని విడిచి నీవు అన్యంగా లేవసలు. నీలో శ్రద్ధ పెరిగిన కొద్దీ, బాహ్య చింతన అదృశ్యమైన కొద్దీ, వైరాగ్యం సంతరించుకున్నప్పుడు మరి నీకు సత్ఫలితాలు తప్పవు కదా. నీవు ఆందోళన పడవద్దు. నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటున్నావే, అదే ఆత్మస్థితి. కొత్తగా ఏమీ రాదు. పోనీ ఇది పోతే అది వస్తుందనుకోవటానికి, పోవటానికి ఈ మాయ, ఈ దేహాత్మబుద్ధి, ఈ సృష్టి ఇప్పుడు కూడా లేదుగా మరి. కాబట్టి ఏది కొత్తగా రాదు. పోవటానికి ఇప్పుడు ఇది లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు. ఎన్ని మాటలు చెప్పినా పృచ్ఛకుడికి ఇంకా అనుమానం తీరదు. ఏదో కొత్తగా వస్తుందని భావిస్తాడు. అందుకనే విచారించమంటాడు, నిశ్చలత్వానికి రమ్మంటాడు, చింతావిహీనం కమ్మంటారు. మంచిది. మౌనమే నీ సహజత్వం.